నమస్కారం అండి. నమస్తే. ఓం సత్యం ఓం అండి. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ఇండియన్ గురు హఠో ఓం సత్యం ఓం. లోక్ సమర్పిత్ మీడియా. అంటే 9 అంకెల అంకితం అమ్మ. అంకితం. అమ్మ నీకు, నాకు మనకందరికీ సమర్పితమే. అందరి దగ్గర అమ్మ ఉండే ఉంది. అమ్మ లేకపోతే అక్కడ నాన్న లేడు. నాన్న లేకపోతే అమ్మ లేదు. అవునా కదా! హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు 4 మతాల్లోను కూడా ఈ అమ్మ కనకదుర్గమ్మ ఆ 9 అంకితము రూపంలో తిరుగుతూనే ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 తర్వాత 0 పెట్టుకో అది నీ ఇష్టమేనండి. 1కి వెనక్కి 0 పెట్టు అది నీ ఇష్టమే. అక్కడ కూడా అమ్మే, ఇక్కడ కూడా అమ్మే. అంతా అమ్మే. ఆ సున్నాయే వదలడండి. ఈ సత్యమైన మాటలు. ఈ 4 మతాల్లో కూడా అమ్మ ధనలక్ష్మి రూపంలోనే, ఆ ధనం రూపంలోనే మనకి పరిపాలిస్తుంది. ఆ ధనం లేనిదే అంటే ఆ డబ్బు లేనిదే మరి సంఘాలు నడవు. నడుస్తాయండి? ఆకలి రాజ్యం. ఇప్పుడు ఒక సంఘంలో ఆ హుండీలో డబ్బులయిపోతే అది అభివృద్ధి అవుతదండి సంఘము? కాదు. ఇది మనసిది. మన మనసు మనము ఎంత మంచిగా మనం ముందుకు తీసుకెళ్ళామంటే అంటే ఆ మంచి మనిషిని మనము వెళ్ళామంటే ఆ ధనము అక్కడ వస్తుంది. అంటే నీ కోరికలు, నా కోరికలు నెరవేరాలి. నెరవేరిస్తే కదా ఆ ధనం వేస్తారు. అవునా? నెరవేరిపోతే ఇదేం దేవుడు, ఇది ఉన్నాడా లేడా, తూతూ మంత్రాలు చేస్తున్నాడేమో మీరు అనుకుంటారు. అంటే దేవుడు మనిషితో ఆమె తల్లి అందరితో కూడా మనిషితో మాట్లాడుతూనే ఉంది. పార్వతి లక్ష్మి సరస్వతి రూప దర్శనంలోనే మనలో తిరుగుతుంది. అందులో వరలక్ష్మి, ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, శుభలక్ష్మి ఎన్ని లక్ష్ములు ఉంటారండి? ఉంటారు లేదండి? అంటే 9 అంకెల తర్వాత 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇంకా అదే అన్నమాట. ఆ లక్ష్ములన్నమాట అవన్నీ. దేవుడు సంఘర్షణ ఇదండి. ఈ సంవాదం ఇది అంతరంగ మార్పు. మనలో మనము దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పటికి కూడా అందరికి అనుమానాలే. ఆ అనుమానాలు ఆ పడిదనాలంటే మనం మాంసాహారం భుజించే మనకి ఆ అనుమానం వస్తుందండి. ఇదే సత్యం.